లేడు, ఏంటి ప్రభు అని అంటాడు. అప్పుడు ఆ రోజు రాత్రి అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమై అంటాడు, అబ్రహామా నువ్వు భయపడకు, నీ కేడము నీ బహుమానము అత్యధికమగును. అర్థమైందా? నీ కేడము నీ బహుమానము అత్యధికమగును. నువ్వు భయపడకు. నువ్వు దమస్కు ఎలియాజర్ కొడుకే నీకు వారసుడు అనుకుంటున్నావా? లేదు, అబ్రహామైన నీకు శారాకు పుట్టినోడు మాత్రమే వారసుడు అవుతాడు అని చెప్పి అన్నప్పుడు, ఇది ఎలాగ నాకు జరుగుతుంది ప్రభువా, ఒకసారి నాకు చూపించు అంటాడు. జాగ్రత్తగా వినండి ప్రియులరా, ఇది మీకు చెప్తేనే అర్థమవుద్ది. అబ్రహాం అడుగుతాడు, ప్రభా నువ్వు అంటున్నావు ఆకాశంలో నక్షత్రాలు చూడు, ఇస్కరేలు లెక్కెట్టు, ఈ విధంగా నేను దీవిస్తాను అంటున్నావు కదా, అసలు ఇది ఎలాగో నాకు జరుగుతుంది అంటే, అప్పుడు దేవుడు అంటాడు, ఓ పంచే నీకు జరగబోయే దాన్ని నేను నీకు చూపిస్తాను, అయితే నువ్వు ఒకటి చెయ్యాలి అంటాడు. ఏంటో తెలుసా? ఆదికాండం 15వ అధ్యాయం తీయండి, ఫాస్ట్గా చెప్తాను, మీకు ఒక విషయాన్ని చూపిస్తాను. అక్కడ 9వ వచనం 8వ వచనం దగ్గర ఉంటుంది, నేనే చదువుతాను, జాగ్రత్తగా వినండి. అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదేనని నాకెట్లు తెలియననగా. అర్థమైందా మీకు? దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. ఎవరో? అబ్రహాము. ఇది ఎలా స్వతంత్రించుకుంటాను, నాకు చూపించు, నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. అప్పుడు దేవుడు ఇస్తున్న మాట, ఆయన 3 ఏండ్ల పెయ్యను ఈ 5 తీసుకుని వచ్చి అబ్రహాము ఏం చేశాడంటే, పొట్టేలను కట్ చేశాడు, మధ్యలో కంట చేశాడు, మేకపిల్లను మధ్యలో కట్ చేశాడు, రెండోది ఏంటి, పొట్టేలను కూడా కట్ చేశాడు. ఈ 3 కట్ చేసి దేవుని నిబ్రంగా అది పెట్టాడు అనమాట. అయితే తెల్లగొవ్వ పావుర పిల్లను కట్ చేయలేదు, వాటిని అలా ఉంచాడు. ఇప్పుడు కింద వచనం చూద్దాం, 12వ వచనం. ప్రొద్దుకుంక బోధువు అమోరీల అక్రమం ఇంకనూ సంపూర్ణం కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో. ప్రియులరా, మీకు చదివిన వచనం ఎలాంటిది తెలుసండి? ఎప్పుడో జరగబోయే కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఎక్కడ తెలుసా? మోషే పుట్ట, ఇస్సాకు వెళ్ళిపోవాలి, అబ్రహాం వెళ్ళిపోవాలి, ఇస్సాకు వెళ్ళిపోవాలి, యాకోబు వెళ్ళిపోవాలి, యోసేపు వెళ్ళిపోవాలి, మోషే రావాలి. అప్పుడు మోషే పెట్టాలి, పెరగాలి, మళ్ళీ ఆ తర్వాత ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలుని తోలుకుని రావాలి. ఎంతో చరిత్రను దేవుడు ఒక్కసారిగా అబ్రహాముకి కట్టిక చీకటి కలగజేసి ఆ దర్శనాన్ని దేవుడు జరగబోయేదని చూపించండి. హల్లెలూయా! భూమిని స్వతంత్రించుకుంటామంటే అదండి. దేవుడు వాగ్దానం చేశాడు, కానీ అబ్రహాం ఏమనుకున్నాడు, ప్రభా నేను బతుకుండగానే అది ఎలా స్వతంత్రించుకుని నాకు చూపించు ప్రభా, ఆశపడ్డాడు అబ్రహాము. కానీ దేవుడు అది అబ్రహాంకు నెరవేర్చాడు. ఎందుకో తెలుసండి? అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా. హల్లెలూయా! ప్రియులారా, నీకు ఏం చెప్పనండి, నీ భవిష్యత్తు మాత్రమే నువ్వు చూడవు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే, నీ పిల్ల తరతరాల భవిష్యత్తును కూడా నువ్వు చూసేస్తావు. హల్లెలూయా! అలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తాండి. ఆరోగ్యము నీ స్వతంత్రించుకుంటావండి, దేవుడు కృప ఉంటే ఆరోగ్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు, నీ మనవలను చూసేస్తావు. ఆరోగ్యం నువ్వు స్వతంత్రించుకుంటే ఎప్పుడో వేసిన చెట్టు ఫలాలు కూడా నువ్వు తింటావు. ఇప్పుడు అంత ఎందుకని ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, మా ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంటో జరగబోదా అని. ఇదిగో నువ్వు స్వతంత్రించుకుంటావయ్యా, నీ పిల్లలు 4 ఎక్కడో తెలుసా, నీ 4వ తరాన్ని మళ్ళీ నువ్వు స్వతంత్రించుకుంటారు. 400 ఏండ్లు అక్కడ బతుకుతారు, వాళ్ళు ఇబ్బందులు పడతారు, కానీ మరలా వచ్చేలో ఏ దేశమైతే నీకు ఇది ఇచ్చేదనని ప్రమాణం చేశానో అది మరలా నువ్వు స్వతంత్రించుకుంటావు. ఇదే వాగ్దానాన్ని మళ్ళీ ఇస్సాకు ఇస్తాడు. ఎక్కడో చూపిస్తాను రండి. ముందు అబ్రహాం అయిపోయింది కదా, రెండోది ఇస్సాకు అని పెట్టుకోండి. ఇస్సాకు